ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు వినియోగదారులకు బిగ్ అలర్ట్ అన్నమాట. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్. ఈ తప్పులు చేస్తే కార్డులు పూర్తిగా రద్దు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అప్డేట్ చూసుకున్నట్లయితే మీరు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పటికే ఉన్నటువంటి కార్డులతో ప్రయోజనాలు పొందుతున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయబోతున్న సరికొత్త నిబంధనల గురించి మీరు తప్పనిసరి అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు మరియు అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే మొదటిది వచ్చేసి ఈకేవైసీ అనమాట. సో మనకు తప్పనిసరిగా గడువు అనేది గుర్తుంచుకోండి. ఈ రేషన్ కార్డు ఉన్న ప్రతి సభ్యుడు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే కార్డు ఉంటుంది. ఇక మీ సమీపంలో రేషన్ షాప్కి వెళ్ళి సో ఇక బయోమెట్రిక్ వేలిముద్రలు వేయడం ద్వారా లేదా మేరా రేషన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి మీకు అంటే కేవైసీని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కేవైసీ పూర్తి చేయకపోతే ఏప్రిల్ 1 నుండి రేషన్ అనేది నిలిచిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఆదాయ పరిమితుల్లో మార్పులు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు సంబంధించి వార్షిక ఆదాయ పరిమితి అయితే పెంచారు. ఉదాహరణకు ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ₹1,00,000 నుంచి అంటే ఇక్కడ నుండి 1,20,000 వరకు 18 ఏళ్ళు పైబడిన మహిళలు కూడా కుటుంబ పెద్దగా పరిగణిస్తారు. కాబట్టి పూర్తిగా ఇవన్నీ ఏం చేశారంటే డిజిటల్ ప్రక్రియ. ఇకపైన రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. కాబట్టి అవసరమైన పత్రాలు కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. ఇందులో వచ్చేసి ముఖ్యంగా సభ్యులు ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రము, కరెంటు బిల్లు లేదా నివాస ధృవీకరణ పత్రం. అదేవిధంగా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఏదైతే ఉన్నాయో సప్లై కావచ్చు, ఎఫ్ఎస్సి ఇంటికి వచ్చి ధృవీకరణ చేసిన తర్వాత కార్డు అది జారీ చేస్తారు. 4వది వచ్చేసి ఒకేసారి 3 నెలల రేషన్ బియ్యం అన్నమాట. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు సౌకర్యం కొన్ని రాష్ట్రాలు ఒకేసారి 3 నెలలకు సంబంధించినటువంటి కోటాను పొందేందుకు వెసులుబాటు ఇచ్చారు. ఇక దీనిలో వచ్చేసి మనకు ఇబ్బందులు అయితే తప్పుతాయన్నమాట. ప్రతి నెల కూడా మీరు కార్డు రద్దయ్యే కారణాలు ఇక ఈ కింది పరిస్థితుల్లో మీ రేషన్ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంది. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తుంటే మీ వద్ద 4 చక్రాల వాహనాలు లేదంటే ట్రాక్టర్ కూడా ఉంటే సరిపోతుందన్నమాట. వరుసగా 3 నెలల పాటు రేషన్ తీసుకోకపోతే ఏదైతే ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం పేరుతో తొలగిస్తుందన్నమాట. సభ్యులను అంటే మరణించిన లేదా వివాహమై వెళ్ళిపోయిన వారి పేరును కూడా తొలగించకపోతే మొత్తం కార్డుకే ప్రమాదం అయితే ఏర్పడవచ్చు అనమాట.